అగ్నిలింగం పంచభూతాలలో ఒకటైన ఈ అగ్నిలింగం అరుణాచలంలో ఉంది. అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ. అందుకని దీనిని అరుణాచలం అని పిలుస్తారు. ఇక్కడ రాజగోపురం 217 అడుగులతో 11 అంతస్తుల్లో నిర్మించారు. మన దేశంలోనే అతిపెద్ద రాజగోపురాలలో ఒకటి. ఈ ఆలయం 25 ఎకరాలలో నిర్మించారు. పూర్వం నేను గొప్ప అంటే నేను గొప్ప అని బ్రహ్మ విష్ణువు కలహించుకున్నారట. ఇద్దరి మధ్య అహంకారం ప్రజ్వలిల్లి కలహానికి దారి తీసిందట. నేను సృష్టికర్తనని బ్రహ్మ, నేను స్థితికారుడినని విష్ణువు వాదోపవాదానికి దిగారు. శివుడు వీరిద్దరి మధ్య జ్యోతి స్తంభంగా వెలిసి ఈ స్తంభానికి ఆది అంతం కనుక్కోమనగా వరాహమూర్తి అయి శ్రీ మహావిష్ణువు ఆదిని తెలుసుకోవటానికి భూమి వైపుగా, హంసనెక్కి బ్రహ్మ ఆకాశం వైపుగా కొన్ని వేల దివ్య సంవత్సరాలు ప్రయాణిస్తారు. అంతం లేదని గ్రహించి వారిరువురు శివుని దగ్గరికి వచ్చేస్తారు. విష్ణువు నేను కనిపెట్టలేకపోయాను అని నిజం చెప్పగా బ్రహ్మ నేను మొదలును చూశాను అని అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్పినందుకు శివునికి కోపం వచ్చి బ్రహ్మను నువ్వు భూలోకంలో పూజలు అందుకోలేవు అని శపిస్తాడు. ఆ రోజు అలా వెలిసిన అగ్ని స్తంభాన్ని బ్రహ్మ ప్రార్థన చేసి మా అహంకారం పోయింది. ఇక్కడ ఇదే రూపంతో వెలిసిన మీరు ఈ భూలోకంలో అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అరుణాచలంలో అగ్నిలింగంగా వెలిసి భక్తులను అనుగ్రహించాలని ప్రార్థించాడట. దానికి శివుడు అంగీకరించి ఇక్కడ అగ్నిలింగంగా వెలిశాడు. మీలో ఎంతమంది ఇక్కడ గిరి ప్రదక్షిణ చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.